ఇప్పుడు సమయాల గురించి చెప్పారు. అంటే సాయంకాలం, ఆఫ్టర్‌నూన్ ఇట్లా మాట్లాడిర్రు కాబట్టి, సో, అంటే మనం పూజ చేసేటప్పుడు అంటే పొద్దున చేస్తే బావుంటదా పూజ? లేకుంటే మధ్యాహ్నం చేస్తే బావుంటదా? లేకుంటే ఈవినింగ్ చేస్తే బావుంటదా? అంటే ఏ సమయాలలో పూజలు చేస్తే ఫలిస్తాయి? అంటే అనుకున్నయి నెరవేరుతాయి అనేది చాలా మందికి డౌట్. అవును. సో, ఏ సమయాలలో ఎక్కువ పూజలు చేయాలి? పూజలు చేయడానికి ఏ సమయమైనా మంచిది. ఓకే. దాంట్లో ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు పొందాలంటే హ్మ్. బ్రాహ్మీ ముహూర్తం చాలా విశేషమైనటువంటిది. సూర్యోదయానికి ముందు ఉన్నటువంటి 2 గడియలు చాలా శక్తివంతమైనటువంటివి. ఓకే. ఆ సమయంలో ఏమవుతుందంటే కాస్మిక్ పవర్ అంతా భూమి మీద బాగా పడుతుంది. మనం వింటుంటాం దేవాలయం తీయడం కావచ్చు, లేదా ఋషులంతా కూడా తపస్సు చేసేటువంటి సందర్భాలు, యోగులు సత్పురుషులంతా కూడా నదికి వెళ్ళి స్నానం చేసి ఈశ్వరార్చన చేసేటువంటి సమయం అని చెప్తుంటారు. ఉపాసనకి ప్రాతకాలం ఉండేటువంటి సమయం చాలా విశేషమైనటువంటిది. అట్లే సంధ్యా సమయాలు ఉంటాయి. ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని. చీకటి పోయి ఉదయం వస్తున్నప్పుడు ఆ సంధ్యకాలం, ఆ ఉదయం కాస్త మధ్యాహ్నంగా మారుతున్నప్పుడు, ఈ మధ్యాహ్నం కాస్త చీకటిగా మారుతున్నప్పుడు. కాబట్టి ఈ సంధ్యా సమయాలతో ఉంటాయో త్రికాలములు అంటాం. ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య. ఈ 3 సంధ్యా సమయములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఉత్కృష్టమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి భక్తి ప్రధానం అండి. భక్తి ప్రధానం చేత, విశ్వాసం చేత, మన అవకాశాన్ని బట్టి, ఇప్పుడున్నటువంటి కలి ఫలము చేత మన వృత్తుల్లో ఉండి, అనేక వ్యాపకాల్లో ఉండి, కూర్చున్న 2 నిమిషాలైనా సరే అమ్మవారిపై మనసు లగ్నం చేయగలిగితే సరిపోతుంది. ఓకే. ఉదయం పూట మంచి ఫలితాన్ని ఇస్తుంది అల్టిమేట్గా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రదోషార్చన కూడా సాయంకాలం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సాయంత్రం పూట చేయాలంటే ఉపవాసం చేస్తూ ఉండాలి. ఉపవాసం చేయమన్నారు, దీక్షతో ఉండమని చెప్పారు, ధర్మబద్ధంగా జీవనం కొనసాగించమన్నారు. ఈ రోజుల్లో ఎవరితో సాధ్యపడుతుంది అది? ఉదయం నుంచి అంటారు చూడండి, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సాయంత్రం పూట ఆచరించమని చెప్పారు. దాంట్లో ఆంతర్యం ఏమిటి అంటే, కల్పన చదివితే అర్థమవుతుంది మీకు. దాంట్లో ఆంతర్యం ఏమిటంటే, సత్యనారాయణ స్వామి వ్రతం సాయంత్రం ఆచరిస్తే వీడు ఉదయం నుంచి ఏం చేస్తాడు? సత్యము అంటే అబద్ధం లేకుండా ఉండునది అని అర్థం. ధర్మబద్ధంగా జీవనం కొనసాగించాలి. ఎప్పుడు వ్రతం చేయాలనే తపనలో ఉంటాడు. అంటే రోజంతా కూడా స్వామిని స్మరిస్తూ ఉంటాడు. రోజంతా స్వామిని స్మరిస్తూ ఉన్నాడంటే ఏదో కారణం చేత ఏదో కొంత పుణ్యఫలం సంపాదించుకున్నట్టే. ఇప్పుడు దేవి నవరాత్రులు కూడా చూడండి, మనం చాలామంది కంకణం కట్టుకున్న వాళ్ళు చూస్తుంటాం. ఆమె కంకణం కట్టుకున్నామండి, వేరే వేరే ప్రదేశాల రాము, గతంలో ఉన్నటువంటి లైఫ్ స్టైల్ మార్చుకుంటారు, కొంచెం ధర్మబద్ధంగా ఉంటారు. సాయంత్రం పూట అమ్మవారి దగ్గర సన్నిధికి వెళ్ళాలి, అమ్మవారి ఉపాసన చేయాలి, అమ్మవారి పూజ చేసుకోవాలి. కాబట్టి ఆ పొద్దు నుంచి మనసులో ఉన్నటువంటి ఆలాపన ఏంటి? అమ్మవారి పూజ చేసుకోవాలి, అమ్మవారి సేవించుకోవాలన్నటువంటి ఈ ఆలాపన కూడా కొంత మన బుద్ధిని మార్చి, బుద్ధి ప్రచోదనం చేసి సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. కాబట్టి దీక్షలన్నీ, అందుకే దీక్షబద్ధంగా పూజలు చేయమని చెప్తారు. దీక్ష అనే పదానికి అర్థం అది. కొందరు చెప్తుంటారు 41 రోజులు నియమాలు పాటించమని చెప్తారు. ఈరోజు పూజ చేసాము, వెంటనే రేపు ఇంకా పిచ్చి పని చేస్తా అంటే ఫలితం ఎక్కడిది? రాదు కదా. కాబట్టి ఆ పూజ ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని అనుభవించాలన్నా కొంత సమయం పడుతుంది.